హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కడుమూరి మక్తాల్ నాగరాజు టీవీ. ఈరోజు ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే యూడిఐడి. ఈ యూడిఐడి అప్లికేషన్ ఎందుకో అంటే, ఈ యూడిఐడి ఏంటంటే యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు మనకు ఉంటుంది కదా, సర్టిఫికెట్. వికలాంగుల కోసం జారీ చేసే ఈ యొక్క సర్టిఫికెట్ను మనం డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా కరెక్షన్స్ అప్లై చేసుకోవడానికి ఈ యొక్క అప్లికేషన్ ఉపయోగపడుతుంది. మరి ఈ యాప్ను ఎలా ఉపయోగించాలి, దీంట్లో ఉన్న ఇంటర్ఫేస్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. యూడిడ్ అంటుంది అంటే అన్ని అక్షరాలు కలిపి ఉంటే కూడా అట్లా చెప్తుంది యూడిడ్ని. యూడిఐడి అని ఈ 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి, అందుకని అట్లా చెప్తుంది యూడిడ్ అని. దీన్ని మనం డబల్ టాప్ చేద్దాం. ఓకే, డబల్ టాప్ చేయగానే అప్లికేషన్ ఐకాన్ అని చెప్పింది కదా, ఇప్పుడు స్వైప్ చేద్దాం. చూడండి, మనకు 2 ఇంట్రడక్షన్స్ వస్తాయి. ఆ ఇంట్రడక్షన్స్ పైన మనము స్కిప్ కొట్టేసుకుంటే సరిపోద్ది. World Disability Day. ఓకే, ఇక్కడ మన ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ వస్తుంది, మనం నెక్స్ట్ కొడదాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక ఇంట్రడక్షన్ వస్తుంది, మనకు కావాలంటే తర్వాత చదువుకోండి మీరు. మళ్ళీ స్వైప్ చేస్తున్నా. ఓకే, గెట్ స్టార్టెడ్ అని ఆప్షన్ వస్తుంది కదా, దీన్ని మనం డబల్ టాప్ చేద్దాం. ఓకే, గెట్ స్టార్టెడ్ అన్న దానిపైన డబల్ టాప్ చేస్తే ఇప్పుడు యూడిడ్ అని చెప్పింది కదా, ఇప్పుడు స్వైప్ చేస్తుంది. చూడండి, యూనిక్ డిసేబిలిటీ ఐడి అని చెప్పింది. మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. Department of Empowerment of Person with Disabilities, Ministry of Social Justice and Empowerment, gov.of India. అది ఇది మన గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్ సంబంధించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే దాని గురించి చెప్పింది. వాళ్ళు దీన్ని ఇది చేస్తారని. సరే, స్వైప్ చేస్తాం. నెక్స్ట్ PWD లాగిన్ అని వచ్చింది. మళ్ళీ స్వైప్ చేద్దాం. స్కాన్ ఫర్ డీటెయిల్స్. PWD లాగిన్ అనే దగ్గర మనం డబుల్ టాప్ చేస్తేనేమో మన దగ్గర ఉన్నటువంటి యూడిఐడి కార్డ్ నెంబరు, యూడిఐడి కార్డులో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 ఎంటర్ చేసి లాగిన్ కావాలి. స్కాన్ ఫర్ డీటెయిల్స్ దగ్గర మరి మనం డబుల్ టాప్ చేస్తే మాత్రం మన యూడిఐడి కార్డు ఉంటుంది కదా, దాని మీద డబుల్ టాప్ చేయాలి. దాని మీద QR కోడ్ ఉంటుంది, దానితో మనం స్కాన్ చేసి డీటెయిల్ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసి PWD లాగిన్ అనే దానిపైన డబుల్ టాప్ చేస్తున్నాను. చూడండి, ఓకే, PWD లాగిన్ అనే దగ్గర డబుల్ టాప్ చేయగానే యూడిఐడి అన్నది కదా, ఇప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. బ్యాక్ ప్రెస్. యూనిక్ డిసేబిలిటీ ఐడి. మళ్ళీ రైట్ స్వైప్ చేద్దాం. Department of Empowerment of Person with Disabilities, Ministry of Social Justice and Empowerment, gov.of India. సేమ్ అదే చెప్పింది. డిపార్ట్మెంట్ ఆఫ్ Department of Empowerment of Person with Disabilities, Ministry of Social Justice and Empowerment, gov.of India. అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అది చెప్పేసింది. అంటే గవర్నమెంట్కి సంబంధించిన మన ఎవరైతే మన మినిస్ట్రీ ఆఫ్ MSc వాళ్ళలో వాళ్ళకి సంబంధించి చెప్పింది. నెక్స్ట్ స్వైప్ చేద్దాం. ఎన్రోల్మెంట్ నెంబర్ స్టార్ యూడిఐడి నెంబర్ ఉంటుంది. ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే ఏంటి? మనం అప్లై చేస్తాం కదా, మనం అప్లై చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది కదా మనకు, ఎన్రోల్మెంట్ నెంబర్. ఆ నెంబర్ కానీ లేదా ఆల్రెడీ వచ్చింటే యూడిఐడి కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు మనం అప్లై చేసుకుంటే, సొంతంగా అప్లై చేసుకుంటే ఓకే, ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. కానీ మన డేటాబేస్డ్ మన తెలంగాణ వాళ్ళు సదరం డేటా పంపిస్తారు కాబట్టి మనకు ఐడియా లేదు. మరి ఎట్లా మరి అంటే, మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంటేనే, అంటే యూడిఐడి కార్డ్ నెంబర్ ఉంటేనే వస్తుంది. మనం ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ స్వైప్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వచ్చింది, ఇది నేను డబుల్ టాప్ చేస్తున్నానండి. ఓకే, నేను యూడిఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. అక్కడ నేను నెంబర్ ఎంటర్ చేసిన, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఆడుతుంది, చూద్దాం. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డబల్ టాప్ చేయదు. ఇక్కడ DT అంటే డేట్, మంత్, ఇయర్ చెప్తుంది, మనం డబల్ టాప్ చేద్దాం. ఓకే, ఫిబ్రవరి. మార్చ్ అనేది టెక్స్ట్ బాక్స్లో ఉంది. మనం ఇక్కడ ఇయర్ ఎంటర్ చేయాలి, అంటే మంత్ ఎంటర్ చేయాలి, ఏ మంత్ అనేది. ఓకే, ఇక్కడ నేను ఎస్ ఎంటర్ చేసిన.
ఎస్ సెప్టెంబర్. ఇక్కడ ఏమైపోతుందంటే మనకు ఆయా మంత్ సంబంధించింది కొన్ని ఒకే లెటర్తో సేమ్ 2-3 మంత్స్ అట్లుంటేనేమో మన దానికి సంబంధించిన 2-3 లెటర్స్ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎస్ పైన ఒకటే లెటర్ ఉంది సెప్టెంబర్ కాబట్టి నెక్స్ట్ లెటర్ స్వాప్ చేస్తున్నా. April. ఏప్రిల్ 09. 09. 10 text box. ఇక్కడ 10 ఉంది అంటే డేట్ ఎంటర్ చేయాలి. డేట్ మనం ఎంటర్ చేద్దాం. 1, 1, 2, 0, 3, 3. ఓకే 2-3 అని చెప్పింది కదా. నెక్స్ట్ రైట్ స్వైప్ చేద్దాం. 11 అంటే ఇక్కడ 23 ఎంటర్ చేసిన. 2024. 2025 text box. ఓకే 2025 అని చెప్తుంది ఇయర్. ఈ ఇయర్లో అంటే ఫస్ట్ నెల అని చెప్పింది కదా మా ఫిబ్రవరి నెల మనకు ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు. 2025 అంటే ఇయర్ దగ్గర డబుల్ టాప్ చేసి ముందు డిలీట్ చేయాలి. Delete. 2025 deleted. ఓకే 2025 డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఇయర్ ఎంటర్ చేస్తున్నాను అండి. 1, 1, 6, 9, 9, 9, 4, 4. ఓకే ఇయర్ ఎంటర్ చేసిన. నెక్స్ట్ 2026. మళ్ళీ 2026 చెప్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ కూడా చెప్తుంది. మనకు ఇప్పుడైతే రన్నింగ్ ఇయర్ కానీ ప్రీవియస్ ఇయర్ కానీ ఎంటర్ చేయగలం కానీ మనం 2026లో పుట్టినట్టు అయితే మనం ఎంటర్ చేయలేం ఎందుకంటే 26 ఇంకా రాలేదు. సో నెక్స్ట్ మనం స్వైప్ చేద్దాం. క్యాన్సల్. ఓకే ఈ ఓకే పైన డౌన్లోడ్ చేద్దాం. TG15107. Date of birth star. 23/09/1994. ఓకే ఫస్ట్ మన ఓకే కొట్టిన తర్వాత ఫస్ట్ మన యూడిఐడి నెంబర్ చెప్తుంది. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. మళ్ళీ లెటర్ స్వైప్ చేద్దాం. రిమెంబర్ మీ అన్చెక్ అంటుంది. ఎందుకోసం ఈ చెక్ పెట్టాలి. ఈ చెక్ పెట్టడం వల్ల ఏం ఉపయోగం చెప్తాను. ఓకే నెక్స్ట్ లాగిన్. ఈ లాగిన్ పైన డబుల్ టాప్ చేద్దాం. ఓకే ఈ లాగిన్ పైన డబుల్ టాప్ ఓకే లాగిన్ పైన డబుల్ టాప్ చేసిన తర్వాత యూడిఐడి అనేది కదా అప్పుడు ఆ యాప్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ స్వైప్ చేద్దాం. డాష్బోర్డ్ ఇవ్ లాంగ్వేజ్ అంటుంది. డాష్బోర్డ్ పైన డబుల్ చేద్దాం. ఓకే ఏమంటలేదు. ఇవ్ లాంగ్వేజ్ అంటుంది. ఏం లేక డబుల్ టాప్ చేస్తే లాంగ్వేజ్ సంబంధించిన ఆప్షన్ వస్తాయి. ఆ రెండు హిందీ ఇంగ్లీష్ మాత్రమే వస్తాయి. ఇవ్ బ్యాక్ ప్రెస్. చూస్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ హిందీ సబ్మిట్. ఇది మనకి ఏది కావాలో ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ ఎంచుకొని సబ్మిట్ పైన డబుల్ టాప్ చేయాలి. మరి బ్యాక్ వస్తుంది చూడండి. ఓకే ఇఫ్ సెట్టింగ్. ఈ సెట్టింగ్స్లో ఏముంటుంది చూద్దాం. మెన్యూ ప్రైవసీ పాలసీ Terms and condition. Read our terms and service. టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగౌట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తుందండి. UI home. Muted. Unique disability ID. Dashboard. లాంగ్వేజ్ సెట్టింగ్స్. ఇప్పుడు మళ్ళీ రైట్ స్వైప్ చేద్దాం. మై అకౌంట్. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మన యూడిఐడి కార్డులో డీటెయిల్స్ ఏమన్నాయో అవన్నీ చూపిస్తుంది. డబుల్ ట్యాప్ చేస్తుంది చూడండి. ఓకే యూడిఐడి అని చెప్పింది. ఇప్పుడు స్వైప్ చేస్తున్నాం. ఇవ్ బ్యాక్ ప్రెస్. మై అకౌంట్. ఇంకా యూడిఐడి నెంబరు మన ఫోన్ నెంబరు ఇట్లా మన అంటే మనం ఏమేమైతే ఉన్నాయో యూడిఐడి కార్డ్ పైన ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిసేబిలిటీ టైప్ అని వచ్చేసి లో విజన్ అని వచ్చింది. మన టోటల్ బ్యాండ్ని లో విజన్ అని వచ్చేసి 100% అని వచ్చింది. మళ్ళీ పర్మనెంట్ అని వచ్చింది. లో విజన్ అన్నాక 100% ఏందో మరి అప్పుడున్న డేట్ ఎలా ఎంటర్ చేసేదో తెలియదు కానీ ఇక్కడ తప్పు వచ్చింది. చాలామందికి ఎలాగే వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ స్వైప్ చేద్దాం. చెప్పాను కదా మై అకౌంట్ పైన టైప్ చేస్తే మన సర్టిఫికేట్లో యూడిఐడి కార్డులో ఉన్న డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది అన్నట్టు. దాన్ని బట్టి మనం కరెక్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ లెటర్ స్వైప్ చేద్దాం. అప్డేట్ నేమ్. ఈ అప్డేట్ నేమ్ పైన కొడితే మనం ఏమైనా నేమ్ తప్పు ఉంటే నేమ్ పైన డబుల్ టాప్ నేమ్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఓకే చేద్దాం. ఏం చెప్తుంది? యూ ఆల్రెడీ అప్లై ద యాడ్ విల్ అప్రూవ్ అంటుంది. అంటే నేను ఇంతమందికి అప్లై చేసిన సో అది మన డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవ్ చేసే ఉంది. సో ఇట్లా ఏది అప్డేట్ చేసినా సేమ్ అలాగే చెప్తుంది నాకు, ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేసినా కాబట్టి. సరే బ్యాక్ వస్తున్నా. ఓకే హోమ్ డాష్బోర్డ్
లాంగ్వేజ్ If setting. సెట్టింగ్స్ My account. మై అకౌంట్ కూడా చూసినాం కదా. నెక్స్ట్ Update name. అప్డేట్ నేమ్ నెక్స్ట్ Update Aadhaar number. అప్డేట్ ఆధార్ నంబర్. ఇది కూడా ఆల్రెడీ అప్లై పెట్టినా కాబట్టి సేమ్ అలాగే చూపిస్తుంది. నెక్స్ట్ Update date of birth. అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ Update mobile number. అప్డేట్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ Update email ID. అప్డేట్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ Surrender card. సరెండర్ కార్డ్. మనం ఒకవేళ కార్డు వెనక్కి ఇవ్వాలంటే కూడా వెనక్కి ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నాం అనేది కారణం పడుతుంది అన్నట్టు. ఒకసారి డబుల్ టచ్ చేద్దాం. Muted. If back press. Surrender card. సరెండర్ కార్డ్. Reason to surrender card star. ఎందుకు మీరు కార్డుని వెనక్కి ఇచ్చేయాలనుకుంటున్నారు అనే దాన్ని ఇక్కడ రాయాలి. తర్వాత ఒక ఫైల్ డాక్యుమెంట్ ఎంచుకుంటుంది, ఆ డాక్యుమెంట్ ఎంచుకోవాలి. నెక్స్ట్ బ్యాక్. Back. Muted. Track your card. ట్రాక్ యువర్ కార్డ్. మనం అప్లై చేసి ఉంటాం కదా, ఈ అప్లై చేసినప్పుడు ప్రాసెస్ ఎక్కడ ఉందని చెప్పేసి మనం ట్రాక్ చేయొచ్చు. ఓపెన్ చేస్తుంది చూడండి. Muted. If back press. Track your card. ట్రాక్ యువర్ కార్డ్. Your application has been successfully submitted. యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని చెప్పేసి మిగతా డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మనకు రిజెక్ట్ అయిందని, మళ్ళీ యాక్టివేషన్ అయిందని ఇవంతా వస్తుంది. మనకు వాళ్ళు అక్కడ ఏమేమి ఇచ్చారో మొత్తం వస్తుంది. కాకపోతే ఇది నేను మొన్న అప్లై చేసింది కాకుండా డిపార్ట్మెంట్ తరపున వాళ్ళు అప్పుడు అప్లికేషన్ పెట్టింది కదా, అది చూపిస్తుంది అన్నట్టు. మళ్ళీ బ్యాక్ వస్తున్నా. Back. Muted. Lost card/card not received. లాస్ట్ కార్డ్ అంటే కార్డు లేకపోయినా ఇక్కడ డబల్ టాప్ చేయాలి. నెక్స్ట్ Application status. అప్లికేషన్ స్టేటస్. ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. Muted. If back press. Application status. అప్లికేషన్ స్టేటస్. Muted card dispatched. యూడిఐడి కార్డ్ డిస్పాచ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ మనకు ఇచ్చేసారు అని చెప్పేస్తుంది. అంటే ఆల్రెడీ మనకు 2020 ఆ టైంలోనే ఇచ్చేసింది కాబట్టి ఆల్రెడీ కార్డు ఇచ్చేసినట్టుగా చెప్పేస్తుంది. బ్యాక్ వచ్చేద్దాం. Back. Muted. Download application. డౌన్లోడ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఏంటి? డౌన్లోడ్ అప్లికేషన్ అంటే మనం అప్లై చేస్తాం కదా యూడిఐడి కార్డుకు, ఆ అప్లికేషన్ మొత్తం ఇది ఉంటుంది. ఎక్నాలజ్మెంట్ అంటారు కదా, అది ఉంటుంది. నెక్స్ట్ Download receipt. డౌన్లోడ్ రిసిప్ట్. ఈ రిసిప్ట్ ఏంది? మనం అంతా ఎంటర్ చేసిన తర్వాత ఒక రిసిప్ట్ ఇస్తారు కదా మనకు అప్లై చేసినట్టు. మనం ఈ అప్లికేషన్లో ఏమో మనం ఏమేమి అప్లై పెట్టినాం అనే దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఈ రిసిప్ట్లో మనం అప్లై చేస్తాం కదా, వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ మీరు అప్లై చేసినట్టుగా రిసిప్ట్ వస్తుంది. నెక్స్ట్ Download your e-disability certificate. డౌన్లోడ్ యువర్ ఈ డిసేబిలిటీ సర్టిఫికేట్. మళ్ళీ లెట్స్ టైప్ చేద్దాం. Download your e-UDID card. డౌన్లోడ్ యువర్ యూడిఐడి కార్డ్. ఇక్కడ ఈ డిసేబిలిటీ యూడిఐడికి కార్డుకు డిఫరెన్స్ ఏంది? రెండు అవే, కానీ డిసేబుల్ సర్టిఫికేట్ అనేది పెద్దది. మన సైరన్ సర్టిఫికేట్లా ఉంటుంది, పెద్దది చిన్నది. ఇది కూడా అట్లా అన్నట్టు. డౌన్లోడ్ ఈ సర్టిఫికేట్ అంటే పెద్ద సర్టిఫికేట్ వస్తుంది. డౌన్లోడ్ యూడిఐడి కార్డ్ అన్న దగ్గర డబుల్ టైప్ చేస్తే చిన్న కార్డు అంటే మనం దాన్ని పీవీసీ కార్డులో కూడా చేసుకోవచ్చు, అది డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ టైప్ చేద్దాం. Doctor's diagnosis sheet. డాక్టర్స్ డయాగ్నాసిస్ షీట్. మనకు డాక్టర్స్ చెక్ చేస్తారు కదా, ఆ చెక్ చేసిన యొక్క వాళ్ళు ఏమేమి పెట్టిన అభిప్రాయాలు అనేది ఇక్కడ ఉంటుంది. ఆ షీట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ యూడిఐడి కార్డ్ రాకపోతే మనకు టెంపరీగా ఇది పనిచేస్తుంది. కాకపోతే ఎక్కడ చూపించడానికి పనిచేస్తుంది, కానీ అది పనిచేయాలన్నా మనకు లాగిన్ చేయడానికి యూడిఐడి కార్డ్ నెంబరే ఆడుతుంది. మరి అలాంటప్పుడు మరి ఎట్లా దీన్ని ఇప్పుడైతే మనం యూడిఐడి కార్డ్తో లాగిన్ అయ్యాం కాబట్టి డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. లేకపోతే మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోగలుగుతాం? మళ్ళీ అట్లా స్వైప్ చేస్తున్నాం. Feedback/query. ఫీడ్బ్యాక్/క్వెరీ. మనం ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, మన డౌట్లు ఉంటే అడగవచ్చు. ఒకసారి ఇప్పుడు డౌన్లోడ్ అప్లికేషన్, డౌన్లోడ్ రిసిప్ట్ అవన్నీ చెప్పింది కదా, వాటి మీద ఒకసారి దాని మీద డౌన్లోడ్ చేద్దాం. Download your e-UDID card. డౌన్లోడ్ యువర్ యూడిఐడి కార్డ్ ఉంటుంది కదా, దీని మీద ఒకసారి డబుల్ టాప్ చేద్దాం. Muted. ఓకే, Open with. ఓపెన్. దేంతో ఓపెన్ చేస్తాం అని అడుగుతుంది. మనం డ్రైవ్తో ఓపెన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే డ్రైవ్తో అయితే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి బాగుంటుంది. Open with. Information. G2O Plus. Drive. డ్రైవ్ అని క్లిక్ చేస్తామండి. Menu. Drive. Page 1 of 1. Zoom 166%. ఓకే, ఈ డ్రైవ్తో ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయింది మన యూడిఐడి కార్డు. State ID. Back. Your e-UDID card. Find. Add to drive. యాడ్ టు డ్రైవ్. More options. ఇక్కడ మోర్ ఆప్షన్ పైన డౌన్లోడ్ చేద్దాం. Pop-up. Send file. సెండ్ ఫైల్. Open with. సెండ్ ఫైల్ డైరెక్ట్ సెండ్ చేసే ఎవరికైనా. ఓపెన్ విత్. మళ్ళీ కూడా ఇట్లా డబుల్ టైప్ చేసినా కూడా మళ్ళీ దేంతో ఓపెన్ చేస్తామని వస్తుంది సేమ్. మళ్ళీ స్వైప్ చేద్దాం. డౌన్లోడ్. ఈ డౌన్లోడ్ పైన కొడితే మన ఇంటర్నల్ మెమరీలో డౌన్లోడ్లోకి వస్తుంది. ఒకసారి చూద్దాం డౌన్లోడ్ చేసి. Downloaded your e-UDID card 20250310032127.pdf. Annotation. ఓకే, డౌన్లోడ్ అయింది. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి బ్యాక్ వచ్చి Back. Muted. Oh, one UI. Apps. Samsung. Add. My files.
internal alarms. App. Audio. Decent. Docket. Download. Download. డౌన్లోడ్ ఫోల్డర్ ఓపెన్ చేసిన ఇప్పుడు చూద్దాం. Telegram. Sadaram cert. Your unit card 2025031032127.pdf March 10th 3:22 a.m. 357 KB. అది డౌన్లోడ్ అయింది చెప్తున్నాను అన్నట్టు. సో ఇప్పుడు ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ హోమ్కి వస్తున్నా. Recents. YouTube. సారీ. Recents. Muted. Back. Home. Page. Apps. Muted. Vetted. Muted. ఓకే. Muted. Application icon. అప్లికేషన్ ఐకాన్. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా స్వైప్ చూద్దాం. డాష్ బోర్డ్ చూసినాం మనం. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన హోమ్ పేజ్ డాష్ బోర్డు. నెక్స్ట్ ఇవ్ లాంగ్వేజ్ కూడా చూసినాం కదా. నెక్స్ట్ ఇవ్ సెట్టింగ్స్ కూడా మనం చూసినాం కదా. నెక్స్ట్ మై అకౌంట్. ఇంకా మళ్ళీ స్వైప్ చూద్దాం. అప్డేట్ నేమ్ ఇది కూడా తెలుసుకున్నాం. అప్డేట్ ఆధార్ నంబర్ ఇది కూడా తెలుసుకున్నాం. అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ అప్డేట్ మొబైల్ నెంబర్. ఈ అప్డేట్ మొబైల్ నెంబర్, అప్డేట్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఇది మాత్రం మనకు ఫాస్ట్గా అప్లోడ్ అయిపోతాయి. ఇప్పటికిప్పుడే అప్డేట్ అయిపోతుంది. కాకపోతే యాప్లో బగ్ ఉంటుంది, ఇది అంత ఫాస్ట్గా అయితే లేదు. వెబ్సైట్లో స్వావలంబన్ అనే వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో మాత్రం ఈజీగా అయిపోతుంది. ఈ అప్డేట్ మొబైల్ నెంబర్, అప్డేట్ ఈమెయిల్ ఐడి కొట్టినప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ అప్డేట్ మొబైల్ నెంబర్ కొట్టినప్పుడు ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నట్టు చూపిస్తాను. నేను చూద్దాం ఒకసారి అది కూడా. డబల్ టాప్ చేద్దాం. If back press. Update mobile number. Current mobile number. 7396. Update mobile number star. ఓకే, కరెంట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ నా నెంబర్ చెప్తుంది. Enter revised mobile text box. Update. Enter revised mobile text box. ఎంటర్ రివాల్స్ మొబైల్ నెంబర్ చెప్తుంది. దీని ఇంకా మనకు ఆల్రెడీ కూడా ఉంది కాబట్టి నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేసి ఓపెన్ చేస్తలేను. సో ఆల్రెడీ ఇట్లా ఉంది. మనకు అదే స్వావలంబన మనకు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే అప్డేట్ మొబైల్ నెంబర్ ఏం చూపేది కాబట్టి అప్డేట్ మొబైల్ నెంబర్ పైన కొడితే మనం అక్కడ ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు ఆ మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోద్ది. సేమ్ అప్డేట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ అప్డేట్ ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయగానే ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి నా ఈమెయిల్ ఐడి చెప్తుంది కాబట్టి క్లిక్ చేస్తలేను. ఇప్పుడు స్వావలంబన్ ఆ వెబ్సైట్లో అప్డేట్ ఈమెయిల్ ఐడి అనే దగ్గర క్లిక్ చేస్తే మనకు సేమ్ అక్కడ కూడా ఒక మెయిల్ ఐడి, మనం మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆ మెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది. కాకపోతే ఆ ఓటీపీ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు యాప్లో బగ్ ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. 1 month అయినట్టుంది యాప్. ఆ వెబ్సైట్లో మాత్రం ఎట్లా వస్తుంది అంటే ఆ ఈమెయిల్ ఐడి దగ్గర ఓపెన్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినప్పుడు ఓటీపీ రావట్లేదు. అది ఎట్లా వస్తుంది, వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తానో లేదా వెబ్సైట్ నుంచి అది బ్యాక్ వస్తేనో అప్పుడు ఈ ఓటీపీ వస్తుంది ఈమెయిల్ ఐడికి. కొంచెం రిస్క్తో కూడా ఉంది, కొంచెం కష్టపడి దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అక్కడ వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయగానే ఈమెయిల్ కూడా సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అవుతుంది. మనకు కార్డులో కూడా ఈ రెండు చూపిస్తుంది. యూడిఐడి కార్డులో మన ఫోన్ నెంబరు, మన మెయిల్ ఐడి చూపిస్తుంది. కాకపోతే మిగతా డీటెయిల్సే ఆధార్ నెంబర్ కానీ, మన పేరు కానీ, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవి మాత్రం అప్లై చేసుకోవడానికి మాత్రం, ఇవి అయితే అప్లై చేసుకోవాలంటే మాత్రం ఇవి అప్లై చేసి పెట్టినా కానీ అవి ఎప్పటికే అప్రూవ్ కావు. మన డిఆర్డిఏ వాళ్ళు సంథింగ్ ఈ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేస్తే తప్ప అవి అప్రూవ్ కావు. మరి వాళ్ళు అప్లై చేసినప్పుడు మనల్ని క్యాంప్కి పిలుస్తారా లేదని తెలియదు. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఆల్రెడీ వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేకపోతే మన క్యాంపుకు కూడా ఏం పిలవకపోయే అవకాశం పిలవరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మార్చుకోవడానికి అయితే సర్టిఫికేట్ అయితే పిలుస్తారు. ఇది కూడా పిలుస్తారని మాత్రం అన్నారు, పిలవచ్చని. అది ఇప్పుడే స్టార్ట్ కాబట్టి జరిగే ప్రక్రియ మనం ముందు తెలుస్తుంది. సరెండర్ కార్డ్ గురించి కూడా మనం చూసినాం. సరెండర్ కార్డ్ ఏంది, ఇంతకుముందుకు చెప్పాను కదా, మనం ఆ కార్డుని వెనక్కి ఇవ్వాలంటే ఎందుకోసం ఇస్తున్నారు అనేది కూడా రీజన్ రాయాలి. నెక్స్ట్ ట్రాక్ యువర్ కార్డ్. నెక్స్ట్ లాస్ట్ కార్డ్ అంటే మన కార్డు రాకపోయినా, కార్డు పోగొట్టుకున్నా లేదా కార్డు రాకపోయినా ఇక్కడ క్లిక్ చేసి దానికి సంబంధించి చూడొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ ఇది కూడా మనం చూసినాం కదా. ఒకసారి లాస్ట్ కార్డు చూద్దాం ఒకసారి. లాస్ట్ కార్డ్ లేదా కార్డ్ నాట్ అంటే కార్డు పోయినా లేదా కార్డు రిసీవ్ లేకపోయినా మనం పొందలేక అంటే రిసీవ్ చేసుకోలేకపోయినా దీనికి సంబంధించిన ఆప్షన్ ఏముంది చూద్దాం. ఇంకా అప్లోడ్ డాక్యుమెంట్, చూస్ ఫైల్. ఇది ఇక్కడ ఏం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఏం కథ అనేది నాకు కూడా ఐడియా లేదు. సరే ఒకసారి బ్యాక్ వస్తున్నా.
Application status. అప్లికేషన్ స్టేటస్ నేను చూసినాం కదా, కార్డ్ డిస్పాచ్ అని వస్తుంది. మళ్ళీ స్వైప్ చేద్దాం. Download application. డౌన్లోడ్ అప్లికేషన్ ఇప్పుడు చూస్తాం. Download receipt. డౌన్లోడ్ రిసిప్ట్, Download your e-disability certificate. డౌన్లోడ్ యువర్ ఈ డిసబిలిటీ ఇది కూడా చూసినాం. Download your e-unit card. డౌన్లోడ్ యువర్ ఈ యూడిఐడి కార్డ్ ఇది కూడా చూసినాం. Doctor's diagnosis sheet. డాక్టర్స్ డయాగ్నోసిస్ షీట్ నెక్స్ట్ Feedback/query. ఫీడ్బ్యాక్/క్వెరీ, Dashboard. డాష్బోర్డ్. ఇక్కడ నేను యాప్ ఓపెన్ చేసేటప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు రిమెంబర్ మీ అని చెక్ అనేది చెక్ ఉంది, దాన్ని చెక్ పెట్టమని చెప్పిన. ఎందుకు చెక్ పెట్టాలి అంటే దానివల్ల ఉపయోగం ఉందా అంటే ఉందనుకుంటే ఉంది, అది ఎందుకు ఉందనేది చెప్తా. If language. ఒక లాంగ్వేజ్. If setting. ఈ సెట్టింగ్స్ ఇక్కడ మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ పైన ఓపెన్ చేస్తే Menu. మెనూ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఈ మెనూ పైన డబుల్ చూద్దాం ఒకసారి. Privacy policy. View our privacy policy. Menu. మెనూ ఓకే డౌన్లోడ్ చేసిన. Privacy policy. Privacy View our policy. terms and condition. Read our Terms and terms and conditions. log out. లాగౌట్. ఈ లాగౌట్ పైన మనం డబుల్ టైప్ చేసినట్టయితే ఏమైందంటే కొట్టి చూద్దాం ఒకసారి. Are you sure want to log out? ఆర్ యూ షూర్ వాంట్ టు లాగౌట్ అంటుంది కదా. Are you sure want to log out? ఓకే Cancel. క్యాన్సల్, Confirm. కన్ఫర్మ్. ఓకే కన్ఫర్మ్ పైన కొడుతున్నాండి. Muted. Muted. Application icon. ఓకే ఈ అప్లికేషన్ అనేది లాగౌట్ అయిపోయింది. మనము ఇందాక లాగిన్ అయినాం కదా, ఇప్పుడు లాగౌట్ అయిపోయింది. మనం మళ్ళీ స్వైప్ చేద్దాం ఒకసారి. Unique disability ID. యూనిట్ డిజేబుల్డ్ ఐడి మళ్ళీ స్వైప్ చేద్దాం. Department of Empowerment of Person with Disabilities. PWD login. పీడబ్ల్యూడి లాగిన్ దీని డబుల్ టైప్ చేస్తున్నా. Muted. ఓకే మళ్ళీ స్వైప్ చేద్దాం. Back press. Unique disability ID. ఓకే Department of Empowerment of Okay. Person. Enrollment number/unit number star. ఎన్రోల్మెంట్ నెంబర్ యూడిఐడి కార్డ్ నెంబర్ అడుగుతుంది. TG151071. Date of birth star. Okay. 23/0. Okay. Remember me unchecked. రిమెంబర్ మీ అన్చెక్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏవైతే క్రెడెన్షియల్స్ ఇచ్చినామో, మన యూడిఐడి నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినామో అవి మన లాగౌట్ అయిన సరే ఇవి అట్లనే ఉన్నాయి, పోలే అన్నట్టు. మన డేటా క్లియర్ చేస్తున్నాం, యాప్ అన్ఇన్స్టాల్ చేస్తున్నా పోతుంది, కానీ మనం లాగౌట్ చేస్తే పోవు. ఏది ఎందుకు పోవు అంటే 20. Remember me unchecked. రిమెంబర్ మీ అన్చెక్. ఇప్పుడు అన్చెక్ అంటుంది కానీ ఇప్పుడు చెక్ చేసినాం కదా, ఆ రిమెంబర్ మీ అన్చెక్ అనే రిమెంబర్ మీ అనేది చెక్ చేస్తే ఈ క్రెడెన్షియల్స్ అనేవి పోవు అన్నట్టు. అది నా అన్చెక్ మనం అంటే చెక్ చేయకుండా ఉన్నామనుకోండి, సో ఆటోమేటిక్గా పోతుంది తొందరగా. ఇప్పుడు మరి అప్లికేషన్ కొత్తగా ఉండడం వల్ల ఏమో కానీ తొందరగా అవి ఎంటర్ చేసినా తీసుకోవట్లేదు. మళ్ళీ డేటా క్లియర్ చేసి మళ్ళీ క్రెడెన్షియల్స్ అని ఇస్తే తీసుకుంటుంది. సో మనొకసారి మనం చేద్దాం. 20. Remember me unchecked. రిమెంబర్ మీ అన్చెక్ అంటే చెక్ పెడదాం. Checked. Login. లాగిన్ పైన కొడదాం మళ్ళీ. Muted. ఓకే యూడిఐడ్ వచ్చేసింది కదా. సో ఫ్రెండ్స్ మీకు అందరికీ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే సంతోషం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి.